ఎప్పుడు చేసినా చింతపండుతోనే పెసరపప్పు చారు చేస్తూ ఉంటారు కదండి. అలా కాకుండా నేను చెప్పిన ఈ ఇంగ్రీడియంట్ని యూజ్ చేసి ఒక్కసారి పెసరపప్పు చారు చేసి పెట్టండి. వారానికి 4 సార్లు వండి పెట్టినా కాదనకుండా కడుపు నిండా కమ్మగా తినేస్తారండి. ప్రోటీన్ అధికంగా ఉండే ఈ పెసరపప్పుని మనం సమ్మర్లో తీసుకోవడం వల్ల ఇన్స్టెంట్ ఎనర్జీ దొరుకుతుంది, బాడీని హైడ్రేట్ చేస్తుంది, అలానే స్టమక్ని లైట్గా ఉంచుతుంది, ఇమ్యూనిటీకి కూడా సపోర్ట్ చేస్తుంది. సింపుల్ ఇంగ్రీడియంట్స్తో టేస్టీగా ఉండే ఈ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. నేను మీ జాను, వెల్కమ్ టు జానోస్ కిచెన్ వరల్డ్. ఈ రెసిపీ కోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకుని ప్యాన్ హీట్ అయిన తర్వాత 1 కప్పు వరకు పెసరపప్పుని యాడ్ చేసుకోండి. చిన్న మంట మీద ఈ పెసరపప్పుని దోరగా వేయించుకోండి. పెసరపప్పు నుంచి మంచి అరోమా వచ్చి పప్పు కాస్తంత కలర్ మారుతుంది. అప్పటి వరకు ఇలా వేయించుకోండి. ఇలా పప్పును వేయించుకొని చారు చేసుకున్నారంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చూసారా, ఈ విధంగా వేయించుకోవాలి. ఇప్పుడు ఈ పప్పు చల్లారిన తర్వాత ఒక కుక్కర్ గిన్నెలోకి యాడ్ చేసుకొని ఒక 2-3 సార్లు నీట్గా వాష్ చేసుకొని 1 కప్పు పెసరపప్పుకి 3 కప్పుల చొప్పున వాటర్ని యాడ్ చేసుకోండి. ఈ కొలతలతో మీరు కుక్కర్లో కనుక పప్పుని ఉడకబెట్టుకున్నారంటే వాటర్ అనేది కరెక్ట్గా సరిపోతాయండి. ఇందులోకి 1/2 స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకొని 1 టీ స్పూన్ వరకు ఆయిల్ని కూడా యాడ్ చేయండి. ఈ కుక్కర్ గిన్నెకి మూత పెట్టి దీనిపైన విజిల్ని కూడా యాడ్ చేసి స్టవ్ వెలిగించుకొని కుక్కర్ని పొయ్యి మీద పెట్టి మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ రానిచ్చి స్టవ్ ఆఫ్ చేసి ఆవిరంతా పోయిన తర్వాత ఇప్పుడు కుక్కర్ మూతని ఓపెన్ చేయండి. చూసారా, ఎక్సెస్ వాటర్ ఏమీ లేవు, కరెక్ట్గా సరిపోయింది. పప్పు కూడా మంచిగా ఉడికిపోయింది. ఈ పప్పుని పప్పు గుత్తి సాయంతో ఈ విధంగా స్మాష్ చేసుకోండి. ఇందులోనే 1/4 లీటర్ వరకు వాటర్ని యాడ్ చేసుకోండి. నేను 100 ml గ్లాస్తో పప్పు వేసాను, దానికి 250 ml గ్లాస్తో వాటర్ పోసుకుంటున్నాను. ఈ కన్సిస్టెన్సీ అయితే మనకి కరెక్ట్గా సరిపోతుంది. ఇందులోకి కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, 1 రెమ్మ కరివేపాకు, అలానే టమాటాలు చిన్నవైతే 2 తీసుకోండి, పెద్దవైతే 1 తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసేయండి. ఇవన్నీ పప్పులో కలిసేలాగా గిరిటితో కలిపేసేయండి. ఇప్పుడు టేస్ట్కి తగినట్లుగా ఉప్పు, 1/2 స్పూన్ వరకు కారాన్ని యాడ్ చేసుకోండి. ఇక్కడ మీరు పూర్తిగా పచ్చిమిరపకాయలైనా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను కొన్ని పచ్చిమిరపకాయలు 1/2 స్పూన్ వరకు కారాన్ని యూజ్ చేస్తున్నా. పప్పు చారుకు కావాల్సిన అన్ని ఇంగ్రీడియంట్స్ యూజ్ చేశారు కానీ చింతపండు వేయలేదేంటా అనే డౌట్ వచ్చిందా అండి? వస్తే కనుక దానికి ఆన్సర్ కూడా వీడియోలో దొరుకుతుంది, ఫుల్గా వాచ్ చేసేయండి. ఇలా కలుపుకున్న ఈ చారుని స్టవ్ మీద పెట్టి ఒక 5-6 నిమిషాల పాటు మరిగించుకోండి. ఈ చారులో మనం వేసుకున్న ఈ ఉల్లిపాయ ముక్కలు మెత్తబడేంత వరకు ఒక 5 నిమిషాల పాటు ఈ విధంగా మరిగించుకున్నారంటే మనకి చారు అనేది మరిగిపోతుంది. ఇందులోకి 1 గుప్పుడు కొత్తిమీరని సన్నగా కట్ చేసి యాడ్ చేసుకోండి. మనకి చారు అనేది మరిగించుకోవడం అయిపోయింది. దీనికి ఫైనల్ టచ్గా తాలింపు పెట్టుకుందాం. తాలింపుతోనే ఈ పప్పు చారు టేస్ట్ అనేది మరింత ఎన్హాన్స్ అవుతుందండి. దీనికోసం స్టవ్ వెలిగించుకొని ఒక పోపు గరిటెని పొయ్యి మీద పెట్టుకోండి. 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని దాంట్లోకి 1 స్పూన్ వరకు ఆవాలు వేసుకొని ఆవాలు చిటపటమన్న తర్వాత 5-6 దంచిన వెల్లుల్లి రెబ్బలు, ఒక 2-3 ఎండుమిరపకాయలు కూడా వేసుకొని వేయించుకోండి. ఇవి కాస్త వేగిన తర్వాత 1 టీ స్పూన్ వరకు జీలకర్ర, 1 రెమ్మ కరివేపాకు కూడా వేసుకుని వేయించుకొని ఇప్పుడు 1 పించ్ వరకు ఇంగువని యాడ్ చేసి ఇలా వేయించుకున్న తాలింపుని మనం రెడీ చేసుకున్న పప్పుచారులోకి యాడ్ చేసేసుకుందాం. ట్రస్ట్ మీ, ఈ పప్పుచారులోకి ఈ తాలింపుని వేసేటప్పుడు వచ్చే అరోమాతోనే మనకి ఫుడ్ క్రేవింగ్స్ అనేవి స్టార్ట్ అయిపోతాయండి. అంత మంచి అరోమా వస్తుంది. ఈ రెసిపీ అప్పుడే కంప్లీట్ అయిపోలేదండి, ఇంకొక మెయిన్ ఇంగ్రీడియంట్ యాడ్ చేయాలి. నేను పులుపు కోసం ఏం యూజ్ చేశానో ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. చారు అనేది కాస్తంత వేడి తగ్గిన తర్వాత మీరు చిన్న సైజు నిమ్మకాయ అయితే 1, పెద్ద సైజు నిమ్మకాయ అయితే 1/2 చెక్క వరకు తీసుకొని నిమ్మరసాన్ని యాడ్ చేసుకోండి. ఈ నిమ్మరసాన్ని మాత్రం అస్సలు స్కిప్ చేయొద్దండి. ఎప్పుడు మీరు చింతపండుతో పెసరపప్పు చారు చేసుకుంటూ ఉంటారు కదండి, ఒక్కసారి ఈ వీడియోలో చెప్పినట్లుగా నేను చెప్పిన ప్రాసెస్లో చేసి చూడండి. వారానికి 4 సార్లు చేసి పెట్టినా కూడా కాదనకుండా తింటారండి. దీని టేస్ట్ అనేది అంత బాగుంటుంది. ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ పెసరపప్పు చారుని అది ఈ సమ్మర్లో చేసుకోకుండా ఉండగలమా? తప్పకుండా ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. రెసిపీ నచ్చితే చిన్న లైక్ ఇచ్చి అదే చేత హైప్ కూడా చేసేయండి. మరిన్ని రెసిపీస్ కోసం జానోస్ కిచెన్ వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి.